పరివాహక ప్రాంతంలో ఆక్రమణదారులపైన హైడ్రా భరతం పడుతుందని కూడా చెప్పాలి. ఎవరైతే మూసి పరివాహక ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడినటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో ఆక్రమించినటువంటి ప్రాంతాలన్నిటిని కూడా అటు హైడ్రా కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు చాదర్గత్ నుంచి ఉస్మానియా ఆసుపత్రి మార్చిలి వరకు కూడా పలు ప్రాంతాలలో మూసి పరివాహక ప్రాంతాలలో కొంతమంది షెడ్స్ నిర్మించి అటు పార్కింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా కొంత ఏదైతే వారికి ఇక్కడ వాహనాలను నిలుపుకోవచ్చు అని కూడా వారి దగ్గర వసూలకు పాల్పడుతున్నటువంటి విషయం హైడ్రా దృష్టికి రావడంతో కూడా హైడ్రా కఠిన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మనము ఏదైతే చాదర్గఢ్ నుంచి అఫ్జల్గంజ్ వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతం వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే హైడ్రా అధికారులు ఎవరైతే ఇక్కడ ఆక్రమణలకు పాల్పడ్డారో అవి తొలగించడం జరిగింది. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా పెద్ద ఎత్తున బస్సులు పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే హైడ్రా అధికారులు ఈ బస్సులన్నిటిని కూడా బయటకి పంపించేయడం జరిగింది. దాంతోపాటుగా నర్సరీలను కూడా నడుపుతున్న ఏదైతే అక్రమంగా పర్మిషన్ లేకుండా కొంతమంది ఇక్కడ నర్సరీలను కూడా నడుపుతూ ఉన్నారు, వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతం కొంత అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుందనేది కూడా అటు హైడ్రా అధికారుల దృష్టి కావచ్చు, పోలీసు దృష్టికి రావడంతో కూడా వారి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 3 ఎకరాల వరకు కూడా ఇక్కడ కబ్జా చేసి షెడ్ వేసినటువంటి పరిస్థితి ఉండే, వీటన్నిటి కూడా అటు అధికారులు తొలగించడం జరిగింది. దాంతోపాటుగా 5 ఎకరాలకు పైగా కూడా కబ్జా చేసినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా కబ్జా చేసిన వారంతా కూడా అక్కడ షెడ్లు ఏర్పాటు చేసి వాటిని అద్దెకిచ్చి వ్యాపారం చేస్తున్నట్టు కూడా తెలిసింది. బస్సులు, లారీలు పార్కింగ్ కోసం కిరాయి ఇస్తూ ఇక్కడ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి వారికి కూడా పార్కింగ్కి ఎక్కడ పెట్టుకోవాలని కూడా అర్థం కాదు. కానీ అలాంటి వారి వద్ద కూడా ఇక్కడ షెడ్లు నిర్మించి పార్కింగ్కి ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వీటన్నిటి పైన హైడ్రా దృష్టికి రావడంతో కూడా హైడ్రా వీటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ప్రజెంట్ మనకు కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి షెడ్ని కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానికుండా కఠినంగా కంచెను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద హైడ్రా మాత్రం మూసి పరివాహక ప్రాంతాలలో ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారందరినీ కూడా బయటకు పంపించేస్తోంది. ఎవరైతే ఆక్రమణలకు గురి చేశారో, షెడ్లు నిర్మించారో వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇకపై కూడా ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది కూడా హైడ్రా స్పష్టం చేసినటువంటి పరిస్థితి మాకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.